మీరు గతంలో ఉమ్, వచ్చేటప్పుడు అప్పటికే మీరు ఎన్నో సంవత్సరాలు సాధన చేసి ఉమ్, ఉన్నారు. ఉమ్, చాలా చక్కటి అమ్మవారి యొక్క శక్తిని అంతా ఉమ్, పొందున్నారు. ఉమ్, కానీ ఇప్పుడు ఉమ్, ఈ సంవత్సరంన్నర కాలంలో ఉమ్, మీకు అమ్మవారు చూపించినటువంటి ఉమ్, ఈ నిదర్శనాలు ఏంటి? ఉమ్, అంటే మీరు వెళ్తున్న మార్గం, ఉమ్, ఇప్పుడు చేస్తున్న పని ఇదంతా కరెక్టే అని అమ్మవారు మీకు ఎలాంటి సూచనలు ఇచ్చారు? ఉమ్. అంటే అమ్మ ఇప్పుడు ఎలా అంటే అప్పటికన్నా ఇప్పుడు ఇంకా డెప్త్గా సూచనలు ఇస్తున్నారు అమ్మ. ఎలా అంటే ఇంతకుముందు అంతా మనస్సే మార్గం అనుకున్నాం. కాబట్టి మనస్సుతోనే ఈ జగత్తునంతా పట్టుకోవడము, అన్ని పనులు కూడా మనస్సు ద్వారానే నిర్వర్తిస్తున్నాం అన్నమాట. అయితే ఆ మనస్సుతో చేసినవి తాత్కాలికం అని తెలుసుకున్నాను మళ్ళీ ఇంకా డెప్త్గా. అయితే మనము ప్రతి ఒక్కరం కూడా ఆ మనస్సుని, ఆ దేహాన్ని, ఆ రిలేటెడ్తోనే వర్క్ చేస్తున్నాం. ఎంత తెలిసినా కూడా ఇన్నర్గా పోవట్లేదు, ఆత్మని టచ్ అవ్వట్లేదు. ఒకవేళ ఆత్మని కనుక టచ్ అయ్యి ఆత్మతో కనుక మనం రిలేటెడ్గా ఉండి వర్క్ చేస్తే, ఆమె అనుగ్రహం కనుక పొందితే అది సరి అయినది వే. అలా కాకుండా ప్రతి ఒక్కరూ మాకు కష్టాలు వస్తున్నాయి, మాకు కష్టాలు వస్తున్నాయి, మాకు కష్టాలు వస్తున్నాయి, అటు ఉరకాలా, ఇటు పరిగెత్తాలా. ఎటైతే వాళ్ళు పరిగెత్తుతున్నారో ఆ పరిగెత్తిన దగ్గర, స్టాప్ అయిన దగ్గర ఆ వ్యక్తి కూడా, అసలు వాళ్ళకి చేసే ఒక వ్యక్తి కూడా మనసుకు సంబంధించిన వాళ్ళే, వాళ్ళకి దొరకడం. కానీ ఆత్మతో రిలేటెడ్ అయిన వాళ్ళైతే ఆ జ్ఞాని అటువంటి పనులు చేయడు కదా, యంత్ర మంత్ర తంత్రాలు చేయడు, కేవలం జ్ఞానం ఇస్తాడు అంతే తప్పిస్తే. వీళ్ళ ఏమో కోరికలు, రుగ్మతలు ఆగవు, ఆగకుండా పరుగులు తీస్తున్నారు. వాళ్ళు దాన్ని ధనం రూపంలో స్వీకరిస్తున్నారు. వాళ్ళు వీళ్ళకేమో అర్థం కాదు. ఎవరు ఈ సాధన మాత్రం ఎవరు చెప్పరు. అమ్మ నీ లోపలికి నువ్వు చూడు, అసలు మీరు ఒక్క నిమిషం కూడా మీకు టైం ఇచ్చుకోవట్లేదు లోపలికి. బాహ్యంగా పరుగులు పరుగులు పరుగులు, టైం ఉండి లేక ఉన్నా కూడా అది బాహ్యంగా దానికే మనం కేటాయిస్తున్నాం తప్పిస్తే మనకై మనము కేటాయించుకోవట్లేదు, మనం గుర్తించట్లేదు. గుర్తించినా నమ్మట్లేదు, ఎందుకంటే అది అంత తొందరగా చిక్కదు కాబట్టి. చాలా ఈ తరతరాలు యుగాలు పోవాలి కానీ అది మాత్రం ఎవరికి చిక్కదు కదమ్మా. ఆత్మ ఎవరికో చిక్క గురువులకే, మహానుభావులకో వాళ్ళకి అర్థం అవుతుంది, వాళ్ళు దానిపైన సాధన చేస్తారు, కరెక్టే. అటువంటి ఏ ఒక్కరున్నా సృష్టికి ప్రతిష్ఠ చేయొచ్చు అని మనకు అర్థమైంది. కానీ అదే విషయం వాళ్ళతో చెప్తే, అమ్మ మేము 1,00,000 సార్లు పాజిటివ్ అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు. ఒక్కసారి ఏదైనా నెగిటివ్ అనుకుంటే అది అవుతుంది. అంటే మరి బాహ్యంగానే అనుకుంటున్నారు కదమ్మా. కానీ వాళ్ళకి ఇట్లా లోపలికి టచ్ అవ్వాలి, ఆత్మతో కూడి ఆత్మతో వర్క్ జరిగితే అది మనకి అందుబాటులోకి వస్తే అప్పుడు ఒకసారి అనుకుంటే అవుతుంది. కానీ అలా కాకుండా మనసుతో 1,00,000 సార్లు అంటున్నారు, బాధని మాత్రం చాలా గుండె లోతులో నుంచి అంటున్నారు. అప్పుడు ఏమైతుంది? అదే జరుగుతుంది. అది వాళ్ళకి అర్థం కావట్లే. పోనీ ఎంత చక్కగా మాట్లాడండి, ఒక 10 నిమిషాలు కాదు, 2 నిమిషాలు టైం. అమ్మా నువ్వు ఉన్నావు, నాయందే ఉన్నావు, నువ్వు లేనిది ఏది జరగదు. మనం కూర్చున్న చేరు ఒక చైతన్యం ఉంటేనే అది తయారైంది. ప్రతి ఒక్కటి కాకుండా ఒకటి, ప్రతి ఒక్కదాన్ని వాటర్ దగ్గర నుంచి ట్యాప్ తిప్పితే అదొక శక్తి. బస్ ఎక్కినామా ఒక శక్తి, ఆటో ఎక్కినామా ఒక శక్తి, తింటున్నామా ఒక శక్తి. ప్రతి దాంట్లో మన ఆత్మని అలా కలగలిపి చూసుకుంటే మనకి తొందరలో ఆత్మ అందుబాటులోకి వస్తుంది. అట్లా కాకుండా అసలు ఆత్మని పక్కన పెట్టేసి పోని సాధన ఇస్తాను, దాని మీద ఒక 2 minutes ఉండరు వాళ్ళు. ఉండకుండా మళ్ళీ ఎక్కడ ఏమైపోతుందో ఏమో, కళ్ళు తెరిచేసి టీవీలో ఏమైపోతుంది, బాహ్యంగా ఏమైపోతుంది, పిల్లలు స్కూల్ నుంచి ఎట్లా వస్తారు, ఇదే తప్పిస్తే
ఆత్మ అనేది ఒకటి ఉంది, దాన్ని కనెక్ట్ అవుదాము. కొంచెం టైం, ఒక కనీసం రోజు 24 గంటల్లో మన కోసం మనం ఒక 3 గంటలు టైం కేటాయించుకొని చక్కగా లోపల ఏమి చేయకపోయినా పర్వాలేదు, శ్వాస మీద ధ్యాస కూడా అక్కర్లేదు, చక్కగా కూర్చొని అమ్మ నువ్వు ఉన్నావు, జరుగుతుంది, మనకి ఏదైనా కోరిక ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, అవుతుంది, నువ్వు ఉన్నావు అని ఆ అమ్మని నమ్మి కనుక కొద్ది రోజులు సాధన చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మన ఇన్నర్ మనకి కొంచెంగా, అప్పుడు మన ఆత్మ అనేది కొంచెం మనకి బాగుంటది. అట్లా కాకుండా అసలు ఏదో అయిపోతుంది. ఇప్పుడు డాక్టర్ కూడా చెప్పేసిండమ్మా ఏమని, దీనికి మందు లేదు, లాస్ట్ స్టేజ్కి వచ్చేసరి మందు లేదు. అరే డాక్టర్ చెప్పిండు కానీ ఆత్మ చెప్పలేదు కదమ్మా. దాన్ని పట్టుకుంటే అది సృష్టికి ప్రతి సృష్టి చేస్తుంది. అమ్మా నువ్వు ఉన్నావమ్మా, డాక్టర్ చెప్పాడు కానీ నా విశ్వాసం అంతా నీ పైనే, నువ్వు తగ్గించు తల్లి, నువ్వు తగ్గించు అని ఎక్కడైతే రుగ్మత ఉందో మన మనస్సుతోని కళ్ళు మూసుకొని అక్కడే శ్వాసించినట్టు, లేకపోతే దాన్ని గట్టిగా అలానే అక్కడే కనుక ఏకాగ్రత పెట్టి ఒక 40 days చూస్తే, ఏ డాక్టర్ అయితే మెడిసిన్ లేదన్నాడో మళ్ళీ అదే డాక్టరు కొత్తగా మెడిసిన్ వచ్చిందని చెప్తారు. అలాంటివన్నీ మన ఆత్మనే మనకి ఎన్నో మెరాకిల్స్ అసలు చూపించడం ఏంటమ్మా. మెరాకిల్స్ ప్రతి ఒక్కటి మెరాకిలే కదా. మనం నడుస్తున్నామంటే ఒక మెరాకిల్, మనం చెయ్యి కదిలిస్తున్నామంటే ఒక మెరాకిల్. ఆమె లేనిది క్షణం అంటూ మనం లేము. అది ఎందుకు తెలుసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు అక్కడే వాళ్ళు బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. అన్నిటికీ సొల్యూషన్ ఉంది. మన ఆత్మలోకి మనం కొంచెం సేపు కేటాయించుకొని అమ్మా నువ్వు ఉన్నావు, నువ్వు ఎటువంటి రుగ్మతనైనా నువ్వు తీయగలవు అని నమ్మాలి. నమ్మి మనం కనుక సాధన చేస్తే ఆ అమ్మ మనకి ఎన్నో విధాలుగా చేతనిస్తుంది. మొన్న రీసెంట్గా అమెరికాలో ఒక అబ్బాయి ఉద్యోగం చేయడానికి భయం ఆ అబ్బాయికి. ఎందుకనంటే అప్పుడప్పుడే జాయిన్ అయ్యాడంట. ఏ మాత్రం పొరపాటు వచ్చినా కోట్లలో నష్టం వస్తుంది. ఇది యూట్యూబ్ చూసి చేశాడు. అమ్మ నేను ఉద్యోగం వదిలేస్తే ఒక బాధ, ఇక్కడ మేము బతకలేము, అది చేస్తే చాలా అసలు చెప్పలేను నేను అని చెప్పి ఇంకా ఏడిపే. అట్లా కాదు, నన్ను రోజు కొంచెం ఒక వారం రోజుల వరకు నేను ఆ అబ్బాయికి చెప్పాను, ధైర్యం ఇచ్చాను, ఆత్మస్థైర్యం నేర్పించాను. ఇప్పుడు ఆ అబ్బాయి 8 months అవుతుందమ్మా, అవలీలగా చేసేసుకుంటున్నాడు. అలాగా మళ్ళీ కొత్త ఉద్యోగం కావాలమ్మా అన్నాడు. సరే నాన్న కొత్త ఉద్యోగం ఎందుకంటే నాకు ఇంకా భయం పోలేదు అంటే, సరే ఒక 3 months దానికోసం కూడా నేను మళ్ళీ కొత్తగా సాధన ఇచ్చినాను. ఏం లేదమ్మా, ఇవి చాలా సింపుల్ గాని ఇంకా చాలా పెద్ద పెద్ద ఎంతో పెద్ద పెద్ద రుగ్మతలని మనం కొంచెం సేపు శ్వాస తీసుకొని వదిలి, శ్వాస తీసుకొని, ఒకవేళ బీపీ ఉంది, షుగర్ ఉంది, చేయనక్కర్లేదు, సైలెంట్ గా కూర్చొని కొంచెం ఇలా పెట్టుకొని అలానే ఒక 45 minutes మనకి ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడిని తలుచుకుంటూ ఇంకా వేరే ఆలోచన రాకుండా అలాగే కనుక చూస్తూ ఉండిపోయామంటే అట్లా కొద్ది రోజులు ఒక 41 days సాధన చేస్తే, ఈ రోజు చేస్తే పొద్దున్న చేస్తే ఈవినింగ్ వరకు అన్ని వాటికి అవే సర్దుకుంటాయి. నైట్ చేస్తే మళ్ళీ డే అంతా మనకి అనుకూలంగా మారుతాయి. అయితే మనం ఒకవేళ శక్తి ఉంది, చాలా బీపీ లేదు, షుగర్ లేదు, యంగ్ పిల్లలు చాలా చక్కగా ఉన్నారంటే ప్రాణాయామం గట్టిగా శ్వాస తీసుకోవాలి, మళ్ళీ వదిలేసేయాలి. శ్వాస తీసుకోవాలి ఒక 10 minutes, తీసుకున్న తర్వాత ఒక 2 minutes ఇలా కూర్చో, కొంచెం ఇలా పెట్టుకొని ఇంకా ఏం రావు, అసలు రమ్మన్నా రావు. ఎందుకంటే బాగా ప్రాణాయామం చేశాం కాబట్టి పీస్ఫుల్ అయిపోతుంది. దాన్ని గమనిస్తే గనక అట్లా 41 days చేస్తే మనం ఏది కోరనక్కర్లే, ఇంకా వాటికంతలా అవే మనకి అందుబాటులోకి సర్దుబాటు అయిపోతుంటాయి. మనీ కానీ, ఆరోగ్యం కానీ, ఏది కానీ.
అయితే మళ్ళీ ఒక 10 మినిట్స్ అలాగనే చేసుకుంటూ ఒక 10 టైమ్స్ చేసిన తర్వాత శ్వాస లోపలికి తీసుకొని కుంభకం చేసేసుకొని ఈ 2 వేళ్ళతో ఇలా పెట్టి కొంచెం అలా ఎప్పటి వరకు అంటే 1 మినిట్, ఒక్కొక్కరు 2 మినిట్స్ కూడా పెట్టగలుగుతారు. మన శక్తి ఇంకా 1/2 మినిట్ అంటే 1/2 మినిట్, లేదు అంటే కొంచెం సేపు మళ్ళీ వదిలేసి మళ్ళీ ఒక 10 టైమ్స్ అట్లా మళ్ళీ ఒక 10 మినిట్స్ చేయాలి. మళ్ళీ 3వ రౌండ్లో బింగిలు తీయడం, ఎటు పడితే అటు ఎగరడం, దుంకడం. ఎందుకంటే అన్నీ మనకి స్ట్రక్ అయి ఉంటాయి కదా, ఇప్పుడు కంప్యూటర్ మీద కూర్చున్న వాళ్ళు ఇవి కదిలించరు ఇది కదిలించరు కాబట్టి ఆత్మ అనేది ఫ్లోలో ఉండదు కాబట్టి ఇంకొక 10 మినిట్స్ని బాగా జంపింగ్ బింగిల్ తీస్తే ఇంకా మంచిది. గుంజిలు తీసుకొని అదొక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చుంటే ఉంటది కదా, ఆ 45 మినిట్స్ లో కనీసం 30 మినిట్స్ కూర్చోాలి. ఇంకా దేవుడు అంటే ఎలా ఉంటాడో అక్కడ కనపడుతుంది మనకి. ఆ నిరాకార తత్వం శూన్యం శూన్యం మహాశూన్యం లాగా కొంచెం అనిపిస్తుంది. అనిపించినప్పుడు మనము చేస్తే ఒక 45 డేస్ అలానే ఏ కోరిక లేకుండా చేసుకోవచ్చు. లేదు అంటే మనకి డబ్బులు అవసరం ఉన్నాయి, డబ్బులు కోరుకోవచ్చు, ఆరోగ్యం, రిలేషన్షిప్, ఇది ఒక 3 వారాలు లేదా 45 డేస్ 41 డేస్. ఇంట్లో ఎవరైనా మారట్లేదు, చెప్పిన మాట వినట్లేదు, అయితే మనం వాళ్ళకి డైరెక్ట్గా చెప్తే వినరు. అలా కాకుండా ఇదే ఈ టెక్నిక్ ఉపయోగించుకొని అమ్మా అని మనకి ఫ్యూజ్ఫుల్గా ఉన్న ఆ స్థానంలో అమ్మా వాళ్ళు నాకెందుకు అలా కనిపిస్తున్నారు, బంగారు తల్లి, నాలో ఉన్న శక్తి ఆత్మశక్తి, వాళ్ళలో ఉన్న ఆత్మశక్తి ఒకటే కదా, ఉన్నది ఒకటే ఆత్మ కదా, మరి వాళ్ళు నాకు అలా ఎందుకు అనిపిస్తున్నారు, వాళ్ళ లోపల మార్పు రావాలి, ఏ విధమైన మార్పు రావాలి కోరుకోవాలి. మనం ముందు వాళ్ళ లోపల ఉన్న మంచి ఒక పాజిటివ్ గుణాలని ముందు పొగడాల. పొగిడి వాళ్ళు చాలా మంచి పిల్లలు, మంచి చదువుకుంటారు, అది ఇది ఏం అల్లరి చేయరు, అది ఇది అని చెప్పి అప్పుడు మెల్లిగా చెప్పాలి అమ్మకి మళ్ళీ. ఎందుకంటే మనం ఎవరిని విమర్శ చేయొద్దు కాబట్టి, అమ్మ మళ్ళీ ఏదో కొంత కనిపిస్తుంది, అది కూడా ఎందుకు కనిపిస్తుంది, అది కూడా కనిపించొద్దు కదా తల్లి, ఇలా ఉంటే బాగుంటుంది, అలా అనుకోవచ్చు అనమాట. ఆ విధంగా కూడా మనుషుల్లో మార్పు వస్తుంది. మనం ఎవరిని మార్చలేము. ఒక్క వ్యక్తి మొత్తం సరిగా గనక సాధనలో ఉంటే ఎవరి గుణాలు మార్చనక్కర్లేదు. మన లోపట ఉన్న గుణాలను సరి చేసుకుంటే ఎదుటి వాళ్ళ గుణాలు బాగా కనపడతాయి. వాళ్ళ లోపల ఏవేవైతే మనకు కనపడుతున్నాయి బాగలేని తత్వాలు, అవి మనం సరి చేసుకుంటే ఎదుటి వాళ్ళ లోపల ఆ ఒక తత్వం అనేది జాగృతి.